ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్ పదవి నుంచి తప్పుకుంటారట. ఈ మేరకు అక్కడి పార్టీలకు సంకేతం ఇచ్చారంటున్నారు. దేశాన్ని గాడిలో పెట్టేందుకంటూ 9 నెలల క్రితం పదవి చేపట్టిన ఆయన ఇలా ఎందుకు సంకేతాలు ఇచ్చారు? తాను స్వీకరించిన పదవికి న్యాయం చేయలేకనేనా, లేక మాట వినని పార్టీలను దారిలోకి తెచ్చుకునేందుకా? ఇంతకీ ఏంటి విషయం? నా వల్ల కాదు, దిగిపోతా. బంగ్లా తాత్కాలిక అధినేతలో ఫ్రస్ట్రేషన్. పాక్తో తెగ దోస్తీ కోసం ట్రయల్ చేసి ఇప్పుడిలా ఎందుకు? బంగ్లాదేశ్ కి తాత్కాలికంగా చీఫ్ అడ్వైజర్ గా పదవి చేపట్టిన మహ్మద్ యూనస్ తొందరలోనే పదవి నుంచి దిగిపోతాను అంటున్నారు. ఎంత ప్రయత్నించినా పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, అంతర్జాతీయంగా ముఖ్యంగా భారత్తో సంబంధాల విషయంలో యూనస్ వైఖరి రివర్స్ కావడం దీనికి కారణం కావచ్చని తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్లో అంతర్యుద్ధం తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్కి వచ్చి తలదాచుకున్నారు. ఆమె వదిలిన పదవి కాకుండా దేశాన్ని గాడిన పెట్టేందుకు తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఆయన పదే పదే షేక్ హసీనాని అప్పగించాలనే డిమాండ్లు పెట్టారు. ఆమెపై రకరకాల కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే మహ్మద్ యూనస్ పాకిస్తాన్కి దగ్గర జరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్నడూ లేని విధంగా బంగ్లాదేశ్ పోర్టులోకి పాకిస్తాన్ షిప్లు, కార్గోల రవాణా కూడా జరిగింది. ఆర్థిక వ్యవస్థని పునరుద్ధరించేందుకు చైనా సహా ఇతర దేశాల్లో కూడా యూనస్ పర్యటించారు. కానీ వాటి ఫలితం మాత్రం శూన్యంగానే తేలుతోంది. దేశంలో మైనారిటీలైన హిందువులపై దాడి విషయంలో మహ్మద్ యూనస్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. దానికి తోడు నేషనల్ సిటిజన్ పార్టీ కానీ, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ కానీ రెండు ఎన్నికల విషయంలో ఒక అభిప్రాయానికి రావడం లేదు. దీంతో ఇక్కడి ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్తో కూడా గ్యాప్ రోజురోజుకు పెరుగుతోంది. డిసెంబరులోగా ఎన్నికలు నిర్వహించాలని, కొత్త ప్రభుత్వం ఏర్పడాలని వకార్ చెప్తూ ఉన్నారు. ఒకప్పుడు నోబెల్ శాంతి గ్రహీత కావడంతోనే యూనస్ కు ఈ పదవి దక్కింది. కానీ ఇప్పుడు ఆ ఇమేజ్ అంతా కూడా గంగలో కలుస్తోంది. అసలు దేశం ఆవిర్భావానికే కారణమైన భారత్తోనే కయ్యానికి దిగేలా వ్యవహరిస్తోన్న బంగ్లాదేశ్ వైఖరికి కారణమయ్యారు. బంగ్లా ఉత్పత్తులపై భారత్ ఇప్పటికే పరోక్షంగా నిషేధం అమలు చేస్తోంది. రెగ్యులర్ గా వాడే రూట్ కాకుండా మరో మార్గంలో వస్తేనే అనుమతిస్తామని తేల్చింది. ఈ పరిణామాలన్నీ కూడా మహ్మద్ యూనస్ కి అసహనం కలిగించడంతోనే రాజీనామాపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి మాత్రం బంగ్లా నేషనలిస్టిక్ మంత్రులు మాత్రం యూనస్ రాజీనామా చేయరంటూ కవర్ చేస్తున్నారు.